పహల్గాంలో ఉగ్రదాడిపై యావత్ ప్రపంచం ఖండించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని విమానాశ్రయంలోనే హోం విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అజిత్ డోభాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మరోవైపు పహల్గాంలో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానితో భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా పహల్గాంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించారు. అటు పహల్గాంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బైసరన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ బృందం శ్రీనగర్ చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేపట్టింది. ఉగ్రదాడిలో మరణించిన వారిని గుర్తించిన భద్రతా దళాలు మృతదేహాలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. 26 మందిని ముష్కరులు బలి తీసుకోగా అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్లో పనిచేస్తుండగా విశాఖకు చెందిన చంద్రమౌళి కూడా ఉన్నారు. पाकिस्तान दहशतगर्दी बंद करो, दहशतगर्दी बंद करो, दहशतगर्दी बंद करो, बंद करो, दहशतगर्दी बंद करो, पाकिस्तान 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 दहशतगर्दी बंद करो, बंद करो, दहशतगर्दी बंद करो, बंद करो. పహల్గాంలో ఉగ్రవాద దాడితో కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో ఉగ్రదాడితో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాడికి నిరసనగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ కశ్మీర్లో బంద్ పాటిస్తున్నారు. अरे भैया लाइटर नहीं, जो घटना हुई है उसके खिलाफ में और आतंकवाद को लेकर बोला जा रहा है. आतंकवाद के खिलाफ आम लोगों का आक्रोश देखने को मिल रहा है. जो भी आक्रोशित है. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్, దోడా, కాట్రా, జమ్మూ సహా పలు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగ్రదాడిలో దిగ్భ్రాంతికి గురైన పర్యాటకులు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీనగర్ చేరుకుని వారి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. दर्दनाक घटना है, दर्दनाक घटना है देश के लिए. क्या कहेंगे? पुतला दहन की है, पुतला दहन करा है उनका. उन्होंने घटना ऐसी करी है कि उनका पुतला दहन होना चाहिए. हाँ, कड़ा विरोध है उनका. భారత్లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ సందర్శన సందర్భంగా ఆగ్రాలోనూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. पाकिस्तान दहशतगर्दी बंद करो, दहशतगर्दी बंद करो, दहशतगर्दी बंद करो, बंद करो, दहशतगर्दी बंद करो, पाकिस्तान 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 दहशतगर्दी
दहशतगर्दी